కుజదోషం కారణంగా పెళ్లి కావడం లేదా చేయాల్సిందల్లా ఇదే. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుజదోషం లేదా మంగళ దోషం అంటే జన్మ జాతకంలో కుజుడు 1, 2, 4, 7, 8 లేదా 12వ ఏళ్లలో ఉండడం వల్ల వివాహంలో ఆలస్యం లేదా చిన్న కొన్ని సవాళ్లు రావచ్చని వేద జ్యోతిష్యం చెబుతుంది. ఈ దోషం తగ్గేంత వరకు ఇద్దరు కుజ దోషం ఉన్న వాళ్ళ మధ్య వివాహం ఉత్తమంగా పరిగణిస్తారు. ఒకరికి మాత్రమే దోషం ఉన్నప్పుడు కుంభ వివాహం, అరటి లేదా రావి చెట్టుతో ప్రతీకాత్మక వివాహం చేయడం శ్రేయస్కరం. మంగళవారం ఉపవాసం, ఎర్రటి వస్త్రాలు, బెల్లం దానం, కుజమంత్రం లేదా హనుమాన్ చాలీసా జపం, జంతువులకి ఆహారం పెట్టడం లాంటి చర్యలు కూడా దోషాన్ని తగ్గిస్తాయని, ఎర్ర పగడపు రింగు ధరించడం శుభం. సాధారణంగా 28 ఏళ్ల తర్వాత కుజదోషం తీవ్రత సహజంగానే తగ్గిపోతుందని కూడా చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.